హాయ్ అండి, నేను మీరు ఫేమర్ చూస్తున్నారు ఐరానిక్ రూల్స్ అండ్ గేమింగ్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి బిఆర్ అండ్ పుష్ ప్రీ టిప్స్ అండ్ ట్రిక్స్ టు గ్రాండ్ మాస్టర్ అన్న. అంటే నెక్స్ట్ ర్యాంక్ సీజన్లో గ్రాండ్ మాస్టర్ వెళ్ళడానికి నేను ఇప్పటి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నాను. ఇలా ఎందుకని మీకు డౌట్ రావచ్చు, చెప్తున్నాను వినండి. మీరు చాలామంది ఏం చేస్తారంటే ర్యాంక్ సీజన్ మారుతున్న రోజు లేదా ముందు రోజు మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ చూసేసి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేసిన వల్ల మీకైతే ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్ మీ స్టైల్ వదిలేసి వేరేలాగా ఆడాలంటే కష్టం అవుతుంది, మీరు అది ఓన్ చేసుకోవాలన్నమాట. అందుకే నేను ఈ వీడియో అయితే ముందుగానే చేస్తున్నాను. ఇంకా మన ర్యాంక్ సీజన్ మారడానికి 1.5 month టైం అయితే ఉంది. ఈ టైం పీరియడ్లో నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే కనుక నెక్స్ట్ ర్యాంక్ సీజన్లో ఒక్క రోజు మీరు నిద్రపోకుండా ఆడితే కంపల్సరీగా గ్రాండ్ మాస్టర్ అయితే వెళ్ళిపోతారన్న. ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది, అలాగే లెందీగా కూడా ఉండబోతుంది. దయచేసి ఎవరు మిస్ అవ్వకండి అన్న, ఎందుకంటే ఇప్పటికీ చాలా అయితే మారిందన్న గేమ్. నేను 6 years నుంచి అయితే గేమ్ అయితే ఆడుతున్నాను. ఇప్పటికీ గేమ్లో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. సో నేను ఈ వీడియో చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూజ్ అవబోతుంది. దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి అన్న. నిజంగా చాలా కష్టపడుతున్నాను అన్న, వీడియో చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి అన్న. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1 వచ్చేసరికి క్యారెక్టర్ కాంబినేషన్ గేమ్ మోడ్ అన్న. మీకు ఒక స్క్వాడ్లో కంపల్సరీ ఇద్దరు రషర్స్, ఒక రైఫ్లర్ అండ్ ఒక రివర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైఫ్లర్ స్కిల్స్ దగ్గరికి వస్తే కనుక రైఫ్లర్ పెట్టుకోవాల్సిన యాక్టివ్ స్కిల్ వచ్చేసి హోమర్. ఇది ఏం చేస్తుందంటే ఈ డ్రోన్ ఉంటుంది కదా, డ్రోన్ ఎటువైపు అయితే వెళ్తుందో, ఎవరి వైపు అయితే వెళ్తుందో వాళ్ళ మూవ్మెంట్ స్పీడ్ వచ్చేసి కొన్ని ఫ్రాక్షన్ సెకండ్స్ వరకు తగ్గుద్ది. 25 డ్యామేజ్ పడుతుంది. ప్లస్ వాళ్ళ ఎనిమి ఒక పొజిషన్ కూడా మీకు స్పాట్ అవుతుందన్న. అండ్ దాంతోపాటు మోకు కూడా పెట్టుకొని దానివల్ల మీకే కాకుండా మీ టీమేట్స్ కూడా ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో అయితే తెలుస్తుంది. అండ్ లోవర్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీరు స్కోపింగ్ చేస్తారు కదా, స్కోపింగ్ చేసి ఫైర్ చేసినప్పుడు 50% అయితే ఎక్యురసీ పెరుగుతుంది అన్న. దాంతోపాటు డీబీ వచ్చేసి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్న లాంగ్ రేంజ్ వాళ్ళకి. ఏంటంటే మీరు కవర్ ఫైరింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుందన్న. మీరు జాస్టిక్ మూవ్ చేస్తూ ఫైర్ చేస్తే కనుక మూమెంట్ స్పీడ్ పెరుగుతుంది, ప్లస్ ఎక్యురసీ పెరుగుతుంది. కవర్ ఫైటింగ్కి చాలా బెస్ట్ స్కిల్. అండ్ పెట్ స్కిల్ వచ్చేసి రోబో పెట్టుకోండి అన్న. రోబో ఆర్ బీస్టోన్ కూడా పెట్టుకోవచ్చు. గ్రెనేడ్స్ వాడేటట్టయితే బీస్టోన్ పెట్టుకోండి, లేదంటే రోబో పెట్టేసుకోండి అన్న. అండ్ లోడౌట్ మటుకు కంపల్సరీ సప్లై రేటే పెట్టుకోండి అన్న. దానివల్ల ఏంటంటే యూజ్, మీరు వన్స్ రివైవ్ అయ్యాక మీ చేతిలో బైజోన్ గన్ వస్తుందన్న విత్ 60 ammo. దానివల్ల ఏంటంటే మీరు ల్యాండ్ అయిన చోట ఎనిమిస్ ఉన్నా సరే మీరు ఈజీగా కొట్టచ్చు గన్ ఉన్న వల్ల. సో ఈ స్కిల్స్ అయితే పెట్టుకున్నాను అన్న. రషర్ స్కిల్స్ వచ్చేసరికి ఒక స్క్వాడ్లో ఇద్దరు రషర్స్ ఉంటారు కాబట్టి చాలా మెయిన్ అన్న. వూకంగ్ పెట్టుకోండి, ఎందుకంటే అది షార్ట్ రేంజ్లో ఫైట్ చేసినప్పుడు 1v4 క్లచ్ చేయడం కానీ ఒక స్క్వాడ్ని మేనేజ్ చేయాలని ఈజీ అవుతుంది. జోటా పెట్టుకుంటే కనుక ఒకరిని డౌన్ చేసిన వెంటనే హెచ్పి వస్తుంది, తెలిసింది. అండ్ మోకో కూడా చాలా యూజ్ అవుతుంది షార్ట్ రేంజ్లో ఎనిమి డైరెక్షన్ తెలుసుకోవడానికి. ఇంకా నైరీ వచ్చేసి గ్లూవల్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, చాలా యూస్ఫుల్. అండ్ వన్స్ ఇద్దరిలో ఒకళ్ళు వూకంగ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి అన్న. ఒకళ్ళు క్రోనా పెట్టుకున్నా నో ప్రాబ్లం, బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే పర్సనల్గా వూకంగ్ పెట్టుకోవడం చాలా యూజ్ అన్న. దానివల్ల మీరు ఒక స్క్వాడ్ని మేనేజ్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. ఒకళ్ళు నాక్ చేసిన వెంటనే ఆ కూల్ డౌన్ అయిపోతుంది కాబట్టి. అండ్ పెట్ వచ్చేసరికి బీస్టోనే పెట్టుకోండి, గ్రెనేడ్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర డ్రేకి ఉంటే కనుక కంపల్సరీ డ్రేకి పెట్టుకోండి అన్న. ఒకవేళ మీకు దగ్గరలో ఎవరైనా ఎనిమిస్ మెడికేట్ వేసుకుంటే కనుక మీకు వాళ్ళ పొజిషన్స్ అయితే స్పాట్ అవుతుంది. ఒకవేళ డ్రేకి లేదంటే బీస్టోన్ పెట్టుకోండి. లోడౌట్ మటుకు రషర్స్ కూడా సేమ్ లోడౌట్ అన్న, సప్లై రేటు అది బైజోన్ కన్నా అయితే వస్తుంది. సో చాలా యూస్ఫుల్. నెక్స్ట్ వచ్చేసరికి రివైవర్ స్కిల్స్ అన్న. రివైవర్ అనేది ఒక స్క్వాడ్కి బ్యాక్ బోన్ లాగా అనమాట. సో నేను చెప్పబోయే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఫస్ట్ వచ్చేసరికి యాక్టివ్ స్కిల్ వచ్చేసరికి కే అన్న. మిగతా స్కిల్స్ వచ్చేసరికి మ్యాక్సిమం మిషన్ అండ్ సూజీ వాళ్ళు ఏంటంటే అన్న యూజ్, మీకు గేమ్లో FF కాయిన్స్ వస్తాయి, కాయిన్ మిషన్స్ ఉంటాయి కదా అన్న. అందులో మీకు 200 FF కాయిన్స్ వస్తాయి కదా, బట్ సూజీ పెట్టుకుంటే మీకు 100 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. అంటే టోటల్గా ఒక కాయిన్ మిషన్ నుంచి మీకు 300 FF కాయిన్స్ వస్తాయి ఒకవేళ మీరు సూజీ పెట్టుకుంటే. అందుకే తెలిసిందే కదన్న కాయిన్స్ అంటే రివైవర్కి ఎంత ఇంపార్టెంటో. సో ఇది పెట్టుకోండి. పెట్ వచ్చేసరికి నేను మూనీ పెట్ ప్రిఫర్ చేస్తానన్న, ఎందుకంటే మీరు ఎక్కువ వెహికల్లో ఇంకా జోన్లో తిరుగుతారు కదా, మీరు మెడికేట్ వేసుకుంటున్న టైంలో ఎనిమిది కనుక మీకు డ్యామేజ్ ఇస్తే 35% డ్యామేజ్ అయితే రెడ్యూస్ అవుతుందన్నమాట. సో చాలా బెస్ట్ పెట్ స్కిల్ అనమాట. ఇంకా లోడౌట్ వచ్చేసరికి బాన్ఫైర్ ప్రిఫర్ చేస్తానన్న. జోన్లో హీలింగ్కి కానీ బాగా యూజ్ అవుతాయి. టిప్ నెంబర్ 2 వచ్చేసరికి మేక్ ప్లాన్ అండ్ లాబీ అన్న. మీకు లాబీ ఎందుకు ఇస్తారో చాలామందికి తెలిసి ఉండదు. మీకు లాబీలో మినీ మ్యాప్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఒక యారో మార్క్ కింద అయితే చూపిస్తుంది, అదేంటంటే మీ ప్లేన్ డైరెక్షన్ అనమాట. సో అక్కడ మీరు లాబీలో ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో లాబీలోనే ప్లాన్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే అన్న, మీరు ఆ యారో మార్క్ ఉంటుంది కదా, దాని కింద కానీ దాని
దగ్గరగా కానీ ల్యాండ్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ ఎనిమీస్ ఎక్కువ దిగుతారు. మీరు మాక్సిమం యారో మార్క్‌కి దూరంగా దిగడానికి ట్రై చేయండి. అండ్ బ్లూ జోన్స్ కూడా చాలా అంటే చాలా వరకు అవాయిడ్ చేయండన్న. చాలామంది లూట్ కోసమని బ్లూ జోన్స్‌లో దిగుతారు. బట్ బ్లూ జోన్స్‌లో కాకుండా వేరే దగ్గర కూడా మీకు లూట్ అయితే ఎక్కువ దొరుకుతుంది. ఎయిర్ డ్రాప్స్ గానీ, వెండింగ్ మెషిన్స్‌లో కొనుక్కోవడం కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, మాక్సిమం బ్లూ జోన్స్ అయితే అవాయిడ్ చేయండి. దూరంగా దిగడానికైతే ట్రై చేయండి. బట్ రివైవర్ మటుకు స్క్వాడ్‌కి దూరంగా దిగండన్న. స్క్వాడ్ దగ్గర అయితే దిగొద్దు. టిప్ నెంబర్ 3 వచ్చేసరికి డు నాట్ రష్ ప్లే మిడ్ గేమ్. చాలామంది ఏంటంటే నేను గమనించాను మా స్క్వాడ్‌లో కూడా అంతే. రష్ చేసేస్తారు బ్లూ జోన్‌లో దిగేసి, లేదంటే ఎక్కడైతే ఎనిమీస్ ఎక్కువ దిగుతారో అక్కడ దిగేసి ఓడిపోతారనమాట. అప్పుడు మిగతా ఎవరైతే అలైవ్ ఉంటారో వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అందుకే దయచేసి రష్ అయితే చేయకండి అన్న. కానీ నేను సర్వే చేయాలి అని కూడా అనట్లేదు. ఎందుకంటే మీకు బ్యాటిల్ స్కోర్ మినిమమ్ కావాలి. సో, మీరు మీడియంగా అయితే ఆడాలన్న. మీరు ఎక్కడైతే ఎనిమీస్ ఎక్కువ దిగుతారో అక్కడైతే దిగకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ డైమండ్ వరకు, ప్లాటినం వరకు, డైమండ్ వరకు దిగిన వెంటనే ఓడిపోయినా పర్లేదు. అది నెక్స్ట్ 1 or 2 మ్యాచెస్‌లో కవర్ చేసుకోవచ్చు. బట్ వన్స్ మీరు హీరోయిక్ గానీ, మాస్టర్‌లోకి గానీ ఎళ్ళాక దిగిన వెంటనే ఓడిపోతే మీకు మైనస్ చాలా అంటే చాలా దారుణంగా పడుతుందన్న. అండ్ అది కవర్ చేసుకోవడానికి మీరు మినిమమ్ 3 or 4 మ్యాచెస్, ఒక్కొక్కసారి 4 కూడా ఆడాల్సొస్తుంది. సో, దయచేసి రష్ అయితే చేయొద్దు. మీడియం గేమ్ ప్లే అయితే ఆడండి. మీరు ల్యాండ్ అయ్యాక ఒక సేఫ్ ప్లేస్‌లో ల్యాండ్ అయ్యాక మంచిగా లూట్ చేసుకొని, టీమ్‌మేట్స్‌తో మెడికిట్స్ గానీ ఏముంటే అయి షేర్ చేసుకొని మంచిగా మీడియం గేమ్ ప్లేతో ఓవర్ రష్ చేయకుండా అయితే ఆడండన్న. చాలామంది ఏంటంటే రష్ చేసేస్తారన్నా కదా! మీరు రివైవర్ ఉన్నారని, రివైవ్ చేస్తారని ధైర్యంతో రష్ చేస్తారు. కానీ మీకేంటంటే ఒకవేళ రివైవ్ అయినా సరే మీ లూట్ పోతుందనమాట మెయిన్‌గా. మీరు అంతసేపు లూట్ చేసి మంచి మంచి లూట్ పోగొట్టుకునే వాళ్ళవుతారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ దిగాలన్నా ఎనిమీస్ ఉంటారు కాబట్టి అవ్వదు. ఇంకెక్కడ దిగాలన్నా మీకు ఎక్కడ దిగాలో ఒక ఐడియా కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఎనిమీస్ ఉంటారో, ఎక్కడ క్యాంప్ చేస్తారో ఇది కూడా ఉండదు. సో, దయచేసి రష్ అయితే చేయొద్దు. టిప్ నెంబర్ 4 వచ్చేసరికి గివ్ ఇంపార్టెన్స్ టు రివైవ్స్ అన్న. మీరు రివైవ్ సిస్టమ్ వచ్చాక చాలామంది ఏం చేస్తున్నారంటే ఓడిపోయినా సరే, నాక్ అయినా సరే, ఓడిపోయినా సరే మీరు రివైవ్ ఇయ్యట్లేదన్న. చాలామంది నాక్ అయినప్పుడు రివైవ్ అయ్యడానికి ఛాన్స్ ఉన్నా సరే ఫైట్ చేసుకుంటున్నారనమాట. అది చాలా రాంగ్ అన్న. ఎందుకంటే ఒకవేళ మీ టీమేట్స్ ఓడిపోయాక మీరు ఒక్కళ్ళే ఉండి అవతల వైపు స్క్వాడ్ ఉంటే మీరు మేనేజ్ చేయడం చాలా అంటే చాలా కష్టమవుతుంది. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే రివైవ్ ఇచ్చేయండి అన్న. ఎప్పుడూ రివైవర్ మీదే డిపెండ్ అవ్వద్దు. మీకు ఛాన్స్ ఉంటే మీరు ఇచ్చేయండి రివైవ్. ఎందుకంటే మీ దగ్గర కూడా ఖచ్చితంగా టోకెన్స్ ఉంటాయి. రివైవర్ కలెక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఒకవేళ వెండింగ్ మిషన్ దగ్గర ఉన్నప్పుడు మీ చుట్టూ ఎనిమీస్ ఉంటే కనుక మీరు ఫస్ట్ రివైవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్న. మీ ఫస్ట్ మీ టీమేట్స్కి రివైవ్ ఇచ్చేసి అప్పుడు ఓడిపోయినా పర్లేదు. ఎందుకంటే మీ టీమేట్స్ సేఫ్లో ఆడతారు. ఎందుకంటే మీరు రివైవ్ అయిపోతే మీరు ఓడిపోతారు. ఇక్కడ చూసుకుంటే నేను మా ఇద్దరు టీమేట్స్కి రివైవ్ చేశాను. నేను ఓడిపోతాను నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళిద్దరికి రివైవ్ ఇచ్చాను, ఓడిపోయాను. టిప్ నెంబర్ 5 వచ్చేసరికి యూజ్ ఐక్యూ మోర్ దెన్ గేమ్ ప్లే అన్న. మీకు ఇప్పుడు గేమ్ ప్లే లేకపోయినా మీరు ఒక యావరేజ్ ప్లేయర్స్ అయినా సరే మీకు మీ ఐక్యూ వాడేసి ఎనిమీస్‌ని కొట్టేయచ్చన్న. ఒక ఈజీగా 1v4 కూడా కొట్టేయచ్చు. ఇప్పుడు నాకు ఒక ఎనిమీ వచ్చాడు. నేను డ్యామేజ్ ఇచ్చా. ఇప్పుడు నాకు ఆ మోక మార్కింగ్ వల్ల వాడు అక్కడ కవర్‌లో ఉన్నాడని అయితే నాకు అర్థమైంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ జలక్ ఇచ్చాను. ఆ సైడ్ వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఈ సైడ్ వచ్చి కొట్టేసాను. దానివల్ల వాడు కన్‌ఫ్యూజ్ అయ్యి ఈ సైడ్ కవర్ తీసుకున్నాడన్న. ఇక్కడ కూడా చూసుకుంటే నా దగ్గర ఎనిమీ దిగాడు. నేను ఫస్ట్ నీట్‌గా లూట్ చేసుకొని ఇదంతా చూసుకున్నా. వాడి పొజిషన్ కూడా నాకు తెలియదు. వాడు ఫైర్ చేసాక నాకు తెలిసింది పొజిషన్. సో, అక్కడ ఉన్నాడు. నేను వెళ్ళి కొడదామని డైరెక్ట్‌గా రష్ అవ్వకుండా కొంచెం రొటేట్ అవుతున్నాను నేను. లేదు ఎందుకంటే నేను ఇప్పుడు డైరెక్ట్‌గా రష్ అవుతే వాడు నాకు ఈజీగా హెడ్ అయితే కొట్టేస్తాడు. ఒకవేళ డ్యామేజ్ ఇచ్చినా సరే వాడు రష్ అయిపోతాడనమాట. నాకు మెడికిట్ వేసుకునే టైం కూడా ఉండదు. అందుకే నేను రొటేట్ అయ్యాను. ఇప్పుడు నాకు ఎక్కడ ఉన్నాడో మళ్ళీ నాకు పొజిషన్ తెలియదు. తర్వాత ఇప్పుడు తెలిసింది. కొట్టిన వెంటనే గ్లో వాల్ వేసాను. ఎందుకంటే వాడికి హైట్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మళ్ళీ నేను కొడితే నేను అయిపోతానని గ్లో వాల్ వేసుకున్నా. ఇప్పుడు వాడికి ఫుల్‌గా డ్యామేజ్ ఇచ్చా. ఇప్పుడు నా రీలోడ్ వచ్చిన వెంటనే మళ్ళీ కవర్లోకి వెళ్ళిపోయాను. మీరు గమనిస్తే కనుక నాకు రీలోడ్ వచ్చిన వెంటనే చెట్టు వెనకాల కవర్కి వెళ్ళిపోయా. వాడు ఇంకా హెల్త్ లేని వల్ల నాతో టీమప్ చేస్తాడు. మీరు మెయిన్‌గా టీమప్స్ అయితే అవాయిడ్ చేయండి అన్న. టిప్ నెంబర్ 6 వచ్చేసరికి డు నాట్ బికమ్ థర్డ్ పార్టీ అన్న. మీరు చాలామంది ఏం చేసేస్తారంటే 2, 3 స్క్వాడ్స్ ఫైట్ చేసుకుంటున్నప్పుడు మీరు మధ్యలో అయిపోతారన్న. మధ్యలో వెళ్ళిపోయి కిల్స్ కోసం చూసుకుంటారు. అలా చాలా రాంగ్ అన్న అది. ఎందుకంటే మీరు మధ్యలో అలా కిల్స్ కోసం వెళ్ళిపోయినప్పుడు మీరు శాండ్విచ్ అయిపోతారు. అటువైపు నుంచి ఇటువైపు నుంచి మీకు డ్యామేజ్ అయితే పడుతుంది. అండ్ మీరు గ్లోవల్స్ ఇచ్చినా యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు మీ గ్లోవల్స్ ఈజీగా బ్రేక్ చేస్తారు కాబట్టి. సో, థర్డ్ పార్టీ అయితే అవ్వకండి అన్న. మీరు మీ పొజిషన్ కోసం చూసుకోండి. సేఫ్ ఆడండి. మిడ్ గేమ్ ఆడండి. ఒకవేళ వాళ్ళ స్క్వాడ్ మీరు చిచ్చు పెట్టడానికి అయితే ట్రై చేయండి. కావాలంటే ఇప్పుడు నేను చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎనిమీ ఉండడం నాకు తెలుసు వెనకాల. కానీ ఈడిని కొట్టేద్దామని నేను పైకెళ్ళి ఇక్కడైతే ఇరికిపోయాను. గ్లూ వాల్స్ వేసుకోవడానికి ఛాన్స్ లేదు. పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అండ్ ఆడ ఎవరైతే ఉన్నాడో అక్కడ కింద వాడు నన్ను కొట్టేశాడు. నేను థర్డ్ పార్టీ అయిపోయాను అనమాట. అందుకే మీరు మ్యాక్సిమం థర్డ్ పార్టీ అయితే అవ్వకండి అన్న.
టిప్ నెంబర్ 7 వచ్చేసరికి డ్యామేజ్ మ్యాటర్స్ అని తెలుసు అన్న. మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ కిల్స్ కొడితే ఎక్కువ ప్లస్ అవుతుందని అనుకుంటారు. కానీ అది తప్పన్న. మీది మొత్తం డ్యామేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు 1500 డ్యామేజ్ ఇచ్చి 0 కిల్స్ కొట్టినా సరే ప్లస్ అవుతుందన్న. మీరు మెయిన్గా ఏంటంటే 3 ఉంటాయి అన్న. బ్యాటిల్ స్కోర్, ర్యాంక్ స్కోర్ అండ్ మల్టీమ్యాప్ బోనస్. బ్యాటిల్ స్కోర్ అంటే ఏంటంటే అన్న కంప్లీట్గా మీరు ఇచ్చిన డ్యామేజ్ మీద డిపెండ్ ఉంటుంది. సో మీరు మినిమం ఒక మ్యాచ్కి 1000 to 1500 అయినా డ్యామేజ్ ఇవ్వాలి. అప్పుడే మీకు బ్యాటిల్ స్కోర్ ప్లస్ అవుతుంది. ర్యాంక్ స్కోర్ వచ్చేసి మీరు పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్న. మీరు ఒక మ్యాచ్కి మినిమం స్క్వేర్ ఆడతారు కాబట్టి మినిమం టాప్ 3 అయితే రావడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ర్యాంక్ స్కోర్ ప్లస్ అవుతుంది. అండ్ మల్టీమ్యాప్ బోనస్ ఏంటంటే మీరు 3 మ్యాప్స్ ఉంటాయి కదా, బర్ముడా, నెక్స్టర్ అండ్ కలహరి. ఈ 3 మ్యాప్లు మీరు డౌన్లోడ్ చేసుకుని మ్యాచ్ కనుక ఆడితే కనుక 10% స్కోర్ ఎక్స్ట్రా ప్లస్ ఉంటుందన్న. అంటే మీరు ఇప్పుడు సపోజ్ 100 ప్లస్ అయింది అనుకోండి, 10% మల్టీమ్యాప్ బోనస్ ఉంటాయి కనుక 10 ప్లస్ అవుతుందన్న ఎక్స్ట్రా. సో మ్యాక్సిమం అందరూ అన్ని మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి, బర్ముడా, నెక్స్టర్ అండ్ కలహరి. అండ్ ఇంకో 2 కూడా ఉంటాయన్న, రివైవ్స్ అండ్ డైలీ మిషన్ స్కోర్. రివైవ్స్ ఏంటంటే మీరు ఒక మ్యాచ్కి ఎన్ని రివైవ్స్ ఇస్తారో అంత ప్లస్ అవుతుందన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక మ్యాచ్కి మీరు 2 రివైవ్స్ ఇస్తే కనుక +2 పడుతుందన్నమాట. అండ్ డైలీ మిషన్ స్కోర్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అన్న. ఇది మీకు రోజుకి ఒకసారి మాత్రమే వాడగలరు. మీరు ఒక మ్యాచ్కి ఒక కిల్ చేస్తే కనుక మీకు +20 అయితే పడుతుందన్న. ఇది రోజుకి ఒకసారి మాత్రమే వాడగలరు. సో ఈ అన్నిటి మీద, ఈ 5 మీద బేస్డ్ అయి ఉంటుందన్న మీ ర్యాంక్ ఎంత ప్లస్ అవ్వాలో. సో అందరూ మెయిన్గా 3 మ్యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. టిప్ నెంబర్ 8 వచ్చేసరికి జోన్ మేనేజ్మెంట్ అన్న. మీరు మ్యాక్సిమం జోన్ టు జోన్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు కూడా సేఫ్ జోన్ బయట ఫైట్స్ తీసుకోవద్దు. ఎందుకంటే వన్స్ మీకు ఫస్ట్ సెకండ్ జోన్ అంటే పర్లేదు ఫైట్స్ తీసుకుని, ఎందుకంటే మీకు అప్పుడు 1 HP కానీ 2 HP కానీ తీస్తుంది. కానీ థర్డ్ జోన్ నుంచి 4 HP లేదా ఇంకెక్కువ లాగా వస్తుంది. అందుకే మ్యాక్సిమం సేఫ్ జోన్లో ఉండడానికి ట్రై చేయండి. మీకు అక్కడ పైన సేఫ్ జోన్ నుంచి స్ట్రింకింగ్ అని వస్తుంది. అప్పుడు మీరు వెంటనే సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోండి అన్న. అది కూడా సేఫ్ సైడ్లో వెళ్ళండి, ఎనిమిస్ లేని సైడ్ నుంచి రొటేట్ అయ్యి వెళ్ళండి. మీ దగ్గర సూపర్ ఎనర్జైజెస్ ఉంటే కనుక అది వాడండి అన్న. దానివల్ల మీకు మూవ్మెంట్ స్పీడ్ పెరుగుద్ది, మీరు ఈజీగా జోన్కి వెళ్ళిపోవచ్చు. టిప్ నెంబర్ 9 వచ్చేసరికి మేక్ ప్లానింగ్ అకార్డింగ్ టు ద అలైవ్ అన్న. మీరు ఎప్పుడు పైన అలైవ్ చూస్తూ ఆడండి. ఎంతమంది బ్రతుకున్నారు అన్న దాన్ని బట్టి మీకు గేమ్ ఎలా ఆడాలో డిసైడ్ అవ్వండి. స్టార్టింగ్ అయితే ఎక్కువ ఫైట్స్ తీసుకోకండి అన్న. ఎందుకంటే మీరు స్టార్టింగ్ కనుక ఓడిపోతే ఎక్కువ మైనస్ పడుతుంది. బట్ వన్స్ హాఫ్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాక మీరు ఫైట్స్ తీసుకున్నా పర్లేదు. ఒకవేళ తీసుకుంటే కనుక సేఫ్ జోన్లో మంచి పర్మనెంట్ కవర్ తీసుకుని లేదా హౌస్ కానీ ఏదైనా తీసుకుని కవర్ ఫైరింగ్ చేయండి అన్న. కవర్ ఫైరింగ్ చేస్తూ కిల్స్ కానీ డ్యామేజ్ కానీ తీసుకుంటూ ఫ్రీ కిల్స్ ఉంటాయి తీసుకుంటూ ఆడండి. ఒకవేళ టీంలో ఒక్కరు మాత్రమే ఉంటే అసలు ఫైట్స్ ఏం తీసుకోవద్దన్న. ఒక ఇంట్లో ల్యాండ్ మైన్ ఎంట్రన్స్లో పెట్టేసి క్యాంప్ చేయండి అంతే. అసలు ఫైట్ తీసుకోవద్దు. ఎందుకంటే మీ లొకేషన్ స్పాట్ అయితే కనుక మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అండ్ మీకు మైనస్ కూడా ఎక్కువ పడుతుంది. అందుకే టాప్ 10 వచ్చేంత వరకు క్యాంప్ చేయండి ఒకవేళ ఒకళ్ళే ఉంటే. సో మ్యాక్సిమం అలైవ్ బట్టి మీ గేమ్ ప్లేన్ అయితే మార్చుకోండి అన్న. టిప్ నెంబర్ 10 వచ్చేసరికి ప్లే ఫర్ బూయా. మీరు మ్యాక్సిమం ఒక మ్యాచ్ స్టార్ట్ చేశారంటే మ్యాక్సిమం బూయా కొట్టడానికే చూడండి అన్న. ఎందుకంటే మీరు వన్స్ బూయా కొడితే కనుక మీకు +5 అనేది ఎక్స్ట్రా పడుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు గ్రాండ్ మాస్టర్ వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. ఆ +5 కూడా మీకు చాలా వాల్యుబుల్ అన్న గ్రాండ్ మాస్టర్ పుష్ చేసే వాళ్ళకి. సో మ్యాక్సిమం ప్రతి మ్యాచ్ బూయా కొట్టడానికి అయితే అంతే అన్న. రివైవింగ్ టిప్స్ గురించి ఏం చెప్పలేదని ఏం అనుకోకండి అన్న. దానికోసం నేను ఒక ఛానల్ అయితే సజెస్ట్ చేస్తున్నాను, MBG అక్లేఫ్ అని. ఈ బ్రో వచ్చేసి రివైవింగ్ టిప్స్ గురించి 2 వీడియోలు అయితే చేశాడు. 2 వీడియోలు నేను చూశాను, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనకంటే ఒకళ్ళు బెస్ట్ ఇస్తున్నప్పుడు సపోర్ట్ చేయడంలో తప్పలేదు కదన్న. ఎవరైతే రివైవర్స్ ఉంటారో ఈ బ్రోగో ఛానల్లో ఆ వీడియోస్ అయితే చూడండి. రివైవింగ్ టిప్స్ గురించి చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అన్న. మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇంకా నెక్స్ట్ ఏమేమి వీడియోస్ చేయాలో కూడా మీరు కమెంట్లో పెడితే నేను ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చాలా అంటే చాలా కష్టపడతాం అన్న. సో థ్యాంక్ యూ అన్న. బాయ్.